మీకు వెనకల కనిపిస్తున్న అమ్మవారు ఎంత శక్తివంతమైన పవర్‌ఫుల్ అమ్మవారు అంటే, సాక్షాత్తు అమ్మవారే 1970 సంవత్సరం అప్పుడు స్వయంభుగా ఈ క్షేత్రంలో వెలిచారండి. ముగ్గురు అమ్మవార్లు దర్శనమిస్తారండి. కనకదుర్గాదేవి, నాగలక్ష్మీదేవి మరియు భద్రకాళికాదేవి మనకి దర్శనమిస్తారు ఈ ఆలయంలో. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అండి. ఎవ్వరికైనా సరే కుజదోషం కానీ, నాగదోషం గాని ఉన్నవాళ్ళు 16 మంగళవారాలు నాగదేవతకి గనక పూజిస్తే వాళ్ళకి కుజదోషం వెళ్ళిపోతుందండి. అలాగని ఎవరికైతే సంతానం కలగడం లేదు అని బాధపడుతున్నారో వాళ్ళు 21 మంగళవారాలు వచ్చి అమ్మవారికి ఇక్కడ పూజ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఎవరికైతే అస్సలకే పెళ్లి అవ్వడం లేదు అనుకున్న వాళ్ళు 16 శుక్రవారాలు లేదా 16 మంగళవారాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పరిపూర్ణమైన ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా వాళ్ళకి వివాహం జరుగుతుందండి. ఈ దేవాలయానికి మరొక ప్రత్యేకత ఉంది అండి. ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం మరియు పౌర్ణమి రోజున మరియు దసరా నవరాత్రులకి అలాగని ఉగాది నవరాత్రులకి అమ్మవారికి చాలా విశేషమైన ఎక్కడ చూడలేనని అభిషేకాలు ఈ దేవాలయంలో చేస్తారండి. పంచామృతాల అభిషేకాలు, పసుపు, కుంకుమ, గంధం మరియు కొబ్బరికాయతోటి కూడా అమ్మవారికి అభిషేకం చేస్తారు. అభిషేకం నీళ్ళు వచ్చే భక్తులపైన చల్లడం జరుగుతుంది. చాలా మంది నమ్మకం ఏంటి అంటే అభిషేకం నీళ్ళు గనక భక్తులపైన చల్లుతే ఆ కనకదుర్గాదేవి మీ బాధలని, మీ కష్టాలని కనుకరించి మీకు శుభాలని కలిగిస్తుందండి. ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతమైన, చాలా పవర్‌ఫుల్ విగ్రహం అండి. అలాగనే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధంతోటి ఏవైతే బొట్టులు పెడతారో అవి ఇంటికి ఇచ్చి పంపిస్తారండి. ఆ బొట్టుని గనక మనము రోజు నుదుట మీద గనక పెట్టుకుంటే మనకి శుభం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అండి. అలాగనే ప్రతి పున్నమికి అంటే ప్రతి పౌర్ణమికి మరియు నవరాత్రుల సమయమప్పుడు ఇక్కడ అన్నదానం చేస్తారండి. ఒకప్పుడు ఒక 5 మందితోటి చేసి ఇప్పుడు దాదాపు ప్రతి పున్నమి రోజున కనీసం ఒక 500-1000 మంది పైగా భక్తులకైతే అన్నప్రసాదన కార్యక్రమం జరుపుతారండి. అలాగనే నవరాత్రుల సమయమప్పుడు దాదాపు 3-5 రోజుల వరకి దాదాపు 1-2000 మంది పైగా భక్తులకి అన్నప్రసాదన కార్యక్రమాలు జరుపుతారు ఇక్కడ. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా సరే ఉగాది నవరాత్రులు అని చెప్పేసి విన్నారా? నాకు తెలిసి దాదాపు 99% వరకి ఉగాది నవరాత్రులు అంటే ఏంటో తెలియదండి. కానీ ఈ దేవాలయంలో మాత్రం దసరా నవరాత్రులతో పాటు ఉగాది నవరాత్రులు కూడా చాలా విశేషంగా ప్రతిరోజు ఉగాది నవరాత్రులకి అమ్మవారికి 9 రోజులు విశేషమైన అలంకరణలు, అభిషేకాలు చేస్తారండి. దసరా నవరాత్రులకి చాలా విశేషమైన చండీ హోమం నిత్యం ప్రతిరోజు జరుపుతారండి. ఒక్క దేవాలయంలో ఎన్ని హోమాలు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని అభిషేకాలు, ఇన్ని అలంకారాలు మరియు ఇన్ని అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నారంటే మీరే అర్థం చేసుకోండి అమ్మవారికి ఎంత శక్తి కొలువై ఉందో ఈ దేవాలయంలో. నిజంగా మీరు గనక ఎటువంటి సమస్యతోటి బాధపడుతున్నా ప్రతి ఒక్క ప్రయత్నం చేసినాం ఇక మాకు చేయడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆ ఒక్క శాతం ఏదైతే ఉంటుందో అమ్మా నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి 2 చేతులు జోడించి ఈ ఆలయానికి అమ్మవారికి అడగండి. మీరు దుఃఖంతో వెళ్ళిన వారు నవ్వుతూ బయటికి ఈ దేవాలయం నుంచి వెళ్తారండి. అంత శక్తివంతమైన పవర్ఫుల్ దేవాలయం అండి. తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా విచ్చేయాల్సిన దేవాలయం ఏదన్నా ఉంది అంటే మన కోటి ఇసామియా బజార్‌లో శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం అండి. తప్పకుండా విచ్చేయండి. దీని ల్యాండ్ మార్క్ నేను చెప్తానండి. కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్. మన హైదరాబాద్, తెలంగాణలో ఉన్న కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ ఆపోజిటే మనకి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుందండి. ఉమెన్స్ కాలేజ్ పక్కనే మనకి శ్రీ చంద్రబాన్ హనుమాన్ మందిర్ ఉంటుంది. ఆ హనుమాన్ మందిర్ ఆపోజిటే మనకి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి దసరా నవరాత్రులు తెలుసు కానీ ఉగాది నవరాత్రుల గురించి ఐడియానే ఉండదు అండి. ఈ దేవాలయంలో ఉగాది నవరాత్రులు కూడా చాలా విశేషంగా చేస్తారండి. ఈ వీడియోని నేనైతే ఉగాది రోజు వెళ్ళి రికార్డ్ చేశానండి. ఉదయం పూట 7 గంటలకి అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధంతో విశేషమైన అభిషేకాలు చేశారు. అలాగనే పంచామృతాల అభిషేకాలు జరిపారండి. అలాగనే విశేషమైన అలంకరణ జరిపారు అమ్మవారికి. అలంకరణ పాటుతోటి అమ్మవారికి ఇక్కడ హారతి ఇస్తారండి. ఆ
హారతి చూస్తే చాలండి మనలో ఉన్న ఎటువంటి దుష్ట శక్తులైనా సరే అంతం అవ్వాల్సిందే అండి. సాయంత్రం వేళ గణపతి పూజ మరియు వచ్చిన ప్రతి ఒక్క భక్తుల పేరు పైన గోత్రనామాల పైన అర్చనలు చేయడం గాని మీనాక్షి నామవత్యాః కిరణ్ కుమార్ నామధేయస్య సాయి ప్రియా నామవత్యాః యష్నా నామవత్యాః పాతకోటి గోత్రోద్భవస్య మర్రాకుల గోత్రోద్భవస్య సురేష్ కుమార్ నామధేయస్య కీర్తి నామవత్యాః సాయి చరణ్ నామధేయస్య తేజస్ నామధేయస్య మర్రాకుల గోత్రోద్భవస్య నరేంద్ర నామధేయస్య ధర్మకాంతాయాః లిఖిత నామవత్యాః సర్వేషాం సహకుటుంబానాం చ ఎంత శక్తివంతమైన దేవాలయానికి మేము వెళ్ళలేకపోతున్నాము. కాకపోతే మాకు మా గోత్రనామాల పేరు పైన మా కుటుంబ సభ్యుల పేరు పైన వాళ్ళు బాగుండాలని చెప్పేసి ప్రతిరోజు అర్చనలు చేయించుకోవాలి అనుకుంటే నెలకి 300 రూపాయలు పడుతుందండి. తప్పకుండా మీరు డిస్ప్లే పైన కనిపిస్తున్న ఈ నంబర్ కి కాంటాక్ట్ కండి. ఎందుకు అంటే ఈ దేవాలయంలో నిత్యం అభిషేకాలు, హోమ యజ్ఞాలు, పూజలు, తీర్థ ప్రసాదాలు, పంచామృతాల అభిషేకాలు, పసుపు, కుంకుమ, గంధం అభిషేకాలు, అలాగనే ఎన్నో వేల మందికి అన్నప్రసాద కార్యక్రమాలు జరుపుతారండి. సో ఇంత శక్తివంతమైన ఆలయంలో మన కుటుంబ సభ్యులు, మన బంధుమిత్రులు బాగుండాలని చెప్పేసి రోజు కేవలం 300 రూపాయలతోటి వాళ్ళు బాగుండాలని చెప్పించడంలో తప్పేమీ లేదండి. మనం ఎన్నో ఖర్చులు చేస్తాము, మన ఇంటి సభ్యులు బాగుండాలని చెప్పేసి కోరుకోవడంలో ఎటువంటిది లేదు. సాక్షాత్తు అమ్మవారి విగ్రహం దగ్గర మన గోత్రనామాల పేర్లపైన అభిషేకం చేస్తారండి. అలాగనే ఇక్కడ అమ్మవారికి నెల మొత్తము 300 రూపాయలు చెల్లించినచో ప్రతిరోజు అర్చన, విశేషంగా మంగళవారం, శుక్రవారం అభిషేకము వాళ్ళ గోత్రనామాల మీద జరపబడును. ప్రతి నెల 300 రూపాయలు మాత్రమే. 300 రూపాయలు చెల్లించినచో అర్చనలు చేయబడును మరియు వాళ్ళకి అవి కూడా ప్రసాదం కూడా ఇవ్వబడును. అలాగనే ఈ సంవత్సరం ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మరియు ఎలా ఉంటే బాగుంటుంది, ఏమేం చెయ్యాలి, దోష నివారణలు ప్రతి ఒక్కటి పూజారి గారు చాలా క్లియర్గా వివరించారండి. అలాగనే ఇక్కడ మనకి ఉగాది పంచాంగం అయిపోయిన తర్వాత ఇక్కడ కూచిపూడి డాన్సెస్ అయితే చేశారండి. చిన్నపిల్లలు చూడడానికి చాలా ముచ్చటేసిందండి. హనుమాన్ చాలీస్ మనం పారాయణం చాలాసారి చేసి ఉంటాము. దానిపైన కూచిపూడి డాన్స్ చేయడం అంటే మామూలు మాట కాదండి. అలాగనే చాలా శక్తివంతమైన సాక్షాత్తు దుర్గాదేవి స్వయంభుగా వెలిచిన ఈ దేవాలయంలో అమ్మవారి దగ్గర కూచిపూడి డాన్సెస్ చేయాలి, నేర్చుకోవాలి అంటే మామూలు విశేషం కాదండి. ఈ దేవాలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయంలో కూచిపూడి డాన్సెస్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. ఎవరికైనా సరే కూచిపూడి నేర్చుకోవాలి, ట్రెడిషనల్ వైపు మనం వెళ్ళాలి, మన సనాతన ధర్మం సైడ్ వెళ్ళాలి, మన పూర్వ వైభవాలన్నీ తీసుకురావాలి అంటే మీరు మీ జీవితంలో ఎన్నో ఖర్చులు చేసి ఉంటారండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా సరే ఈ డాన్సెస్ అనేది ఒక ఏజ్ లిమిటే లేదు అండి. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దాకా నేర్చుకోవచ్చు. వారానికి కేవలం 2 రోజులు లేదా 3 రోజుల సమయం ఉంటే మీకు ఆ సమయం కూడా ఈ ఆలయానికి వచ్చే సమయం లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు అండి. మీరు ఇంట్లోనే ఉండి కూడా నేర్చుకోవచ్చు. చాలా విశేషంగా నేర్పిస్తారండి. తప్పకుండా మన పిల్లల్ని కానీ ఎవరికైనా సరే డాన్సెస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి నేర్చుకోండి, లేదా ఆన్లైన్లో నుంచి కూడా నేర్చుకోవచ్చు. కానీ ఒక అదృష్టం అండి, అమ్మవారి సన్నిధిలో మనము కూచిపూడి డాన్సెస్ చేయాలంటే మామూలు విశేషం కాదు. నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు పులిపాటి వైష్ణవి. ఇప్పుడు మనం ఉన్న టెంపుల్ కోటి నాగలక్ష్మి కనకదుర్గ టెంపుల్. ఓకే, ఇక్కడున్న అమ్మవారిలో ఉన్న పవర్ నేను స్వయంగా అనుభవించాను. ఐ ఫీల్ హర్ కంప్లీట్లీ. ఇక్కడ సుమారు 3 years నుంచి వీఆర్ ప్రాక్టీసింగ్ కూచిపూడి. ప్రతి దసరా నాడు అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ ఎవ్రీ ప్రోగ్రామ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ వీ హ్యావ్ స్టార్టెడ్ క్లాసెస్ ఆల్సో. మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 6 to 7. ఎందుకు కూచిపూడి, బాయి కూచిపూడి. అండ్ నేను నా పెట్టిన ఇన్స్టిట్యూషన్ పేరు కూడా శ్రీ వీర నృత్య నాట్యాలయ. వీరకి అర్థం ఒకటే, వీరత్వం. అది అమ్మాయిలో కూడా ఉంది, అబ్బాయిలో కూడా ఉంది, రైట్? బట్ నవ్ డేస్ మనకు కావాల్సింది ముఖ్యమైనదంటే అమ్మాయిని కాపాడుకోవాలి. అది నాట్య రూపమైనా, నృత్య రూపమైనా, ఇంకే రూపమైనా. ఓకే, అట్ ద సేమ్ టైం ఇందులో నేను ఏదైతే నాట్యం నేర్పిస్తున్నానో
అది రిలేటెడ్గా నేర్పిస్తాను. సబ్జెక్ట్ వైజ్గా నేర్పించకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ. ఏ ఏజ్ లిమిట్ లేదు. ఎందుకంటే నేను రీసెంట్గా హనుమాన్ చాలీసా వర్క్షాప్ నేర్పించాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ వర్క్షాప్స్ స్పెసిఫికల్లీ. మళ్ళీ అందులో 45 ఇయర్స్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, 35 ఇయర్స్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఐ ఫీల్ సో ప్రౌడ్, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి జాయిన్ అయ్యారు. చాలామందికి కాళ్ళు నొప్పులు తగ్గాయి దానివల్ల. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు రైట్ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎవ్రీ డే లైక్ వెన్స్డే, థర్స్డే ఇంకా సాటర్డే ఈ డేస్ ప్రముఖంగా ఆఫ్లైన్ క్లాసెస్ టెంపుల్లో జరగబడుతున్నాయి. ఆ టైంలో నాకు తెలిసిన 3 పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ నేర్చుకుంటారు. ఒక అక్కకి లిటరల్లీ షీ హ్యాస్ హ్యావింగ్ లెగ్ పెయిన్స్ అలాట్. తను బ్యాలెన్సింగ్ నేర్చుకుంది. అండ్ ఏ విధంగా మనకి బయాలజికల్గా పనికొస్తుంది మ్యామ్ డ్యాన్స్ దేనికి అని అనుకుంటే, ఇప్పుడు మీరు ఈ ముద్రాలు ఏవైతే పెడుతున్నారో ఇవి స్ట్రెచ్ చేస్తాయి నర్వ్స్ని. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు యోగా చేస్తున్నప్పుడు కొన్ని ముద్రలు పెడతారు. సేమ్ థింగ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద కూచిపూడి ఆల్సో. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది హెల్త్ పరంగా, ఫుడ్ పరంగా, బాడీ ఫ్లెక్సిబిలిటీ పరంగా, మెంటల్ స్టెబిలిటీ పరంగా, రైట్ నౌ ఉన్న ప్రాబ్లమ్స్ ఫ్లక్చువేషన్స్కి మీకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఒక యాక్టివిటీ దట్ ఈస్ కూచిపూడి. ఓకే, విచ్ ఈస్ వెరీ ఫ్రీలీ లైక్ అవైలబుల్ హియర్. అండ్ రండి టెంపుల్కి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వి కండక్ట్ క్లాసెస్ ఇన్ ద టెంపుల్లో కండక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మీకు ఎలాంటి బోర్ అవ్వడం కానీ ఏమంటారు వెళ్ళిపోవాలి లేదు. పీస్ ఆఫ్ మైండ్, ఎలాంటి డైవర్షన్స్ ఉండవు. అదే ఒక స్టూడియో కానీ ఇంకేదైనా ఉందనుకోండి, ఆ మ్యూజిక్ అని ఈ మ్యూజిక్ అని ఏదో ఒక డైవర్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి 24/7 యూ విల్ బీ ఇన్ దాట్ డివైన్ జోన్ ఓన్లీ. ఇప్పుడు మీరు 1 hour క్లాస్ ఉంది అని అంటే ఆ క్లాస్లో నీలం అయిపోతారు. యూ వోంట్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్ క్లాస్. అట్ ద సేమ్ టైమ్ వీ గివ్ యోగా, స్ట్రెచింగ్స్, వేదిక్ నాట్యశాస్త్ర థియరీ పార్ట్ కూడా నేర్పిస్తాము. అర్థం లేకుండా ఏ స్టెప్ నేర్పించబడదు. ఓకే, అర్థం తెలుసుకొని ఇప్పుడు నేర్పించిన రీసెంట్గా వర్క్షాప్ చెప్పాను హనుమాన్ చాలీసా. ప్రతి ఒక్క అక్షరాన్ని అర్థం చెప్పుకుంటానే నేర్పించాను. కంఠస్థం అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే నేను పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో వాళ్ళు పాడుతూ పర్ఫామ్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటూ పర్ఫామ్ చేస్తున్నారు. ఏదైనా మంత్రాన్ని అర్థం చేసుకోకుండా స్మరిస్తే ఓకే మీకు ఒక 50% ఆఫ్ డివినిటీ వస్తుందేమో, కానీ అర్థం చేసుకున్న తర్వాత మీరు దాన్ని నీలం అయిపోయి చేస్తే లిటరలీ యూ విల్ గెట్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీరు అనుభవించవచ్చు. సో ఇక్కడ ఖచ్చితంగా రండి, నేర్చుకోండి కూచిపూడి నాట్యం. అండ్ వీర నృత్య నాట్యాలయకి అర్థం ఏంటంటే అమ్మాయి ఈజ్ అ వారియర్. యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అట్ ద సేమ్ టైం నాట్య రూపంలో ఎలా కాపాడుకుంటాం మ్యామ్ అని అంటే ప్రతి ఒక్క విద్య, కాళీమాత, దశ విద్యలు ఉన్నాయి, దశమాతలు ఉన్నాయి. ఓకే, నవరాత్రి అమ్మవార్లు ఉన్నారు. వీళ్ళందరితో కూడుకుని ఉన్న ఏజ్లెస్గా యు ఆర్ పర్ఫార్మింగ్ యాజ్ అ మాత అండ్ యూ క్యాన్ డిఫీట్ ఎనీ వన్. యూ నీడ్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. దట్ ఈస్ అ మెయిన్ మోటో ఆఫ్ వీర నృత్య నాట్యాలయ. రండి, ఎనీ డౌట్స్ ఉంటే నా వెబ్సైట్కి మీరు మెసేజ్ చేయొచ్చు. sriveeranrutyanatyalaya.com, veeranrutyanatyalaya.com. ఓకే, ఈ దేవాలయానికి వచ్చి భక్తులు చెప్పిన మాటలు ఏంటి అంటే, ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని ఒక 9 ప్రదక్షిణలు చేసుకొని కొంచెం సేపు కూర్చొని అమ్మవారి నామాలు ధ్యానం చేసుకున్న తర్వాత మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి మనకి అమ్మవారు కలలోకి వస్తుందని చెప్పేసి చాలా మంది చెప్పారండి. అలాగనే ఇక్కడ కనిపిస్తున్న ఈ ధ్వజస్తంభం నుంచి మనం చుట్టూరుగా అమ్మవారికి 9 ప్రదక్షిణలు గనక చేస్తే, మరీ ముఖ్యంగా 108 ప్రదక్షిణలు చేస్తే తీరని కోరికంటూ ఉండదని చెప్పేసి భక్తులు చెప్తారండి. మరీ ముఖ్యంగా దసరా నవరాత్రులకి గనక తప్పకుండా మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే ఈ కోటిలో ఉన్న శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయానికి తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇక్కడ మనకి దుర్గాదేవి ఎన్నికల్ని మనకి స్వయంభుగా వెలిచిన అమ్మవారి పుట్ట ఉంటుందండి. అలాగని ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు, జంటనాగులు, నాగదేవత మనకి దర్శనమిస్తారండి. అలాగని ఈ రావి చెట్టు ఎంత శక్తివంతమైనదంటే ఈ రావి చెట్టుకి మనకి వినాయక స్వామి వారి రూపం ఉంటుందండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ స్వామివారి రూపం. అలాగని మనం ఇక్కడ కొంచెం ముందుకి వస్తే భద్రకాళి దేవత ఉంటుందండి. మీలో గనక ఎటువంటి
ఎటువంటి చెడు గాని, ఎటువంటి దుర్బుద్ధి ఉన్నా, మీకు ఎటువంటి భయపీడలున్నా అవన్నీ ఆ కనకదుర్గాదేవిని మరియు భద్రకాళికాదేవిని దర్శించుకుంటే వెళ్ళిపోతాయండి. మీ పేరు పైన మీరు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే ఈ ఆలయంలో ప్రతి పున్నమి రోజున కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి అన్నదాన ప్రసాదన కార్యక్రమాలు జరుపుతారండి. అందులో మీరు ఒక రైస్ బ్యాగ్ గాని, ఒక బియ్యం గాని, ఒక పప్పు నూనెలు గాని లేదా మొత్తం మీ చేతిలో జరిపించుకోవాలనుకున్నా సరే మీరు ఈ నంబర్‌కి కాంటాక్ట్ కండి. తప్పకుండా మీ పేర్ల పైన మీరు అన్నప్రసాదన కార్యక్రమం కూడా జరుపొచ్చండి. నేను అయితే ప్రతి నెల నా మిత్రుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బాగుండాలని చెప్పేసి వీళ్ళకైతే ఒక రైస్ బ్యాగ్ డొనేట్ చేయడం జరుగుతుందండి ఈ దేవాలయానికి. పున్నమి రోజే ఎందుకు చేశారంటే ఆ రోజున మనము ఏదైనా మంచి పని చేసే అమ్మవారి అనుగ్రహం, కటాక్షం మన ఇంటికే దొరుకుతుందని చెప్పేసి నా నమ్మకం అండి. మీరు నమ్మరు, నేను మీకు డిస్ప్లే పైన చూపిస్తానండి. నేను ప్రతి నెల దాదాపు కొన్ని నెలల నుంచి అన్నప్రసాదం కార్యక్రమం కోసం కనీసం ఒక రైస్ బ్యాగ్ అయినా బాగుండాలి ఇంటి సభ్యులని చెప్పేసి చేశానండి. సో మీరు ప్రతి ఒక్కరూ తప్పకుండా చెయ్యాలి అని అనడం లేదండి. మీకు తోచినంత మీరు చెయ్యండి, ప్రాబ్లం లేదు. కానీ ఈ దేవాలయానికి మాత్రం మంగళవారం, శుక్రవారం, దసరా నవరాత్రులు, అలాగనే ఉగాది నవరాత్రులు, ప్రతి పౌర్ణమి రోజు చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. తప్పకుండా ఆ రోజు వెళ్ళి దర్శనం చేసుకోండి. మరీ ముఖ్యంగా అభిషేకానికి అటెండ్ కాండి. ఆ అభిషేకాన్ని చూస్తేనే చాలండి మనకి సర్వ రోగాలు, కష్టాలు అన్నీ వెళ్ళిపోతాయి. అమ్మవారి అభిషేకం చేసిన నీళ్ళు మన పైన చల్లితే మనకి తెలియని మన శరీరం మొత్తం ఒక తేలికగా అనిపిస్తుందండి, మన మనసు మొత్తం. ఇవన్నీ ఈ ఆలయంలో నేను ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. మరీ ముఖ్యంగా నేను కృతజ్ఞతలు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే నితీష్ అనే ఒక పర్సన్ అండి. ఆ పర్సన్ నాకు ఈ ఆలయం గురించి వివరంగా చెప్పడం కానీ, ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని చెప్తే వెళ్ళానండి. నేను ఇవన్నీ ఈ ఆలయంలో ఎక్స్పీరియన్స్ చేశానండి. అలాగనే లిఖిత గారు అండి, తను ఒక కార్పొరేట్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తూ ఈ దేవాలయంలో చాలా కార్యక్రమాలు చూసుకుంటారండి. మనం ఏదైనా నూతన కార్యక్రమం చేస్తున్నా చాలా సపోర్ట్ చేశారండి. నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు దాదాపు ఒక 5,000 మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉండే. మీరు ఏదైతే ఇప్పుడు ఈ రాకురి డైరీస్ ఛానల్లో చూస్తున్నారో దాదాపు 69,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే తను చెప్పిన మాట ఒకటే, నువ్వు గట్టిగా కోరుకో, అమ్మవారిని కోరిక నెరవేరుస్తారని చెప్పేసి. నేను చాలా దేవాలయాలకి వెళ్ళాను. ఇక్కడైతే నేను చాలా శక్తి అనుభూతి అయితే పొందాను ఈ దేవాలయంలో. అలాగని ఇక్కడ కూచిపూడి ప్రోగ్రామ్ డాన్సెస్ లాంటివి కండక్ట్ చేసుకుంటామంటే లిఖిత గారు ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు సపోర్ట్ చేస్తారండి. ఇంత చిన్న వయసులో చాలా ప్రోగ్రామ్స్ దసరా నవరాత్రులప్పుడు కూడా చూశాను. చాలా ఇనిషియేట్ తీసుకొని చాలా చేశారు. నాకు చాలా అంటే చాలా బాగా వేసింది. ఒకప్పుడు నాకు ఈ టెంపుల్ చైర్పర్సన్ చెప్పిన మాటలు ఏంటి అంటే, మాకు 2 బిడ్డలు కాదండి, అమ్మవారు కూడా ఒక బిడ్డ లెక్క, ఒక తల్లి లెక్క చూసుకుంటాము. మాకు వచ్చిన దాంట్లో సగం అమ్మవారికి పెట్టి సగభాగం మా పిల్లలకి పెడతాము. అమ్మవారికి ఒక్కొక్కసారి పూజలు చేయడానికి డబ్బులు సరిపోకపోతే ఆ పిల్లల శాలరీస్ నుంచి అమ్మవారి పూజలకి, బిజినెస్ నుంచి వచ్చే అమౌంట్ అమ్మవారికి కేటాయించి అన్నప్రసాదన కార్యక్రమాలు కానీ, తర్వాత అమ్మవారికి అలంకరణలు కానీ, ఏవైనా సరే పూజలకి దాదాపు సొంత ఖర్చులు చేశారండి. అలాగనే దసరా నవరాత్రులకి నా కళ్ళతోటి చూశానండి. అందరూ అనుకుంటారు ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నారని చెప్పేసి. కొన్ని వేల మంది కాదండి, దసరా నవరాత్రులకి కొన్ని లక్షల మంది భక్తులైతే విచ్చేశారు. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి అందరు అనుకుంటారు. కానీ నేను చూశానండి, దాదాపు 1,000 రూపాయలు కూడా ఎవ్వరు హుండీలో వేయరండి. కనీసం జస్ట్ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. వీళ్ళ సొంత నిధులు దాదాపు దసరా నవరాత్రులకి అలాంటి సమయంలో కొన్ని లక్షల రూపాయలు విశేషమైన పూజలు జరిపించారండి. తిరుపతి నుంచి పూజారులను పిలుచుకొచ్చి రోజు చండీ హోమాలు, యజ్ఞాలు, పూజలు, అలంకరణలు, అభిషేకాలు, అన్నప్రసాదాలు చేయాలంటే ఎన్నో లక్షలతోటి మూడుకొని ఉంటుంది. సో మీరు ఇనిషియేట్ తీసుకొని ఎవరైనా ఈ ఆలయానికి ఏమైనా చెయ్యాలనుకుంటే ఈ టెంపుల్ వాళ్ళ నంబర్ నేను డిస్ప్లే చేస్తాను. తప్పకుండా మీకు తోచినంత చెయ్యండి. అలాగనే మీరు ఎప్పుడైనా ఈ దేవాలయానికి వెళ్ళుంటే కామెంట్లో తెలపండి. మీకు ఏవైనా కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ ఏవి ఉన్నా సరే కామెంట్లో రాయండి. తప్పకుండా నేను ఏదో ఒక రోజు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు అవన్నీ ఒక చిట్టిలో రాసి మీ కష్టాలన్నీ పోవాలని చెప్పేసి అమ్మవారికి కోరుకుంటాను. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది.